హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీకు ఒక మంచి వీడియో అయితే మేము చూపించబోతున్నాము. మొదటిగా ఈ వీడియో చూస్తున్న మిత్రులు, రైతు బిడ్డలకి అలానే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే అందరికీ, మొత్తంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ఈరోజు అయితే మా బావ వాళ్ళ పొలంలో మేము కట్టలు ఎత్తుతున్నాము, అది కుప్పగా చేస్తున్నాం అనమాట. ఈరోజు నేను అలాగే మా బావ వాళ్ళ ఫ్యామిలీతో అయితే మేము ఈ యొక్క పొలంలో అయితే మేము ఉన్న పనులు అయితే ఎత్తుతున్నాము. వాతావరణం అయితే చాలా ఎండ కాస్తుంది, కానీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. చూడండి, ఇది మొదటిగా అయితే మేము పనులను అయితే ఒక కుప్పగా చేసి వాటిని అయితే మేము కట్టలుగా చేసి మేము వాటిని తీసుకెళ్ళి కుప్పగా అయితే మేము చేయడం అయితే జరుగుతుందండి. నేను అలానే మా బావ అలాగే అన్యతో అయితే మేము ముగ్గురం అయితే మేము కట్టలు కడుతున్నాం అన్నమాట. పక్కనే డాడీ ఆవులు కూడా మేపుతున్నాడు. సరదాగా ఈరోజు అయితే మరి పొలంలో అయితే గడపాలనుకుంటున్నాము. ఈరోజు గడపబోతున్నాము. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని మనం చేస్తున్నాను. మా గిరిజన ప్రాంతంలో ఈ సీజన్లో అయితే ఎక్కువగా ఈ వరి కోతలు అయితే జరుగుతున్నాయి. కోతలతో పాటు ఇలా కట్టలు ఎత్తడము అలాగే నూర్చడము అయితే ఈ యొక్క టైంలో అయితే చేస్తారు. దీంతో పాటు చాలా వేరే వేరే పనులు ఉంటాయి, బట్ ఇదైతే మెయిన్ అండి. ఈ యొక్క వరి పని అయిపోయిన తర్వాత వేరే వేరే పనులు అయితే చేస్తారు. వీటిని అయితే మా బావ అయితే తీసుకెళ్తున్నాం కొంత దూరం అయితే. మరి కొన్ని పొలాలు అయితే కొంచెం దూరంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఆ కుప్ప వేసే ప్లేస్లో ఆ పొలంలో తీసుకెళ్ళి అయితే కుప్ప వేయాలి. ఇలానే మేమందరూ చేస్తున్నాం అనమాట. ఇంకా ఎత్తాల్సింది అయితే ఇంకొక చాలానే ఉంది. ఎత్తేసరికి అయితే మరి ఈవినింగ్ అయిపోవచ్చు. అలాగే చాలా తక్కువ మంది అయితే చేస్తున్నాం మేము ప్రజెంట్. ఎండ అయితే చాలా ఎక్కువగానే కాస్తుందండి. ఎండ అయినా కూడా చేయక తప్పదండి ఈవినింగ్ వరకు. మా బ్రదర్ కూడా కష్టపడుతున్నాడు చూడండి. ఈవినింగ్ లోపు ఫినిష్ అయితే చేయాలి ఈ వర్క్ని. చూడండి, కుప్ప వేయడానికి అయితే ఒక ప్లేస్ని అయితే మేము సిద్ధం చేసి ఆ ప్లేస్లో అయితే కుప్ప వేస్తున్నాడు మా బావ. చూడండి, ఇంతవరకు అయితే కుప్ప అయితే వచ్చిందనమాట. బావతో పాటు వాళ్ళ బాబాయ్ అయితే మరి సహాయం చేస్తున్నాడు. కుప్పని అయితే చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే అది పడిపోయే అవకాశం ఉందన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా అయితే వేస్తున్నాడు, కుప్పను తయారు చేస్తున్నాడు. మేమైతే కట్టల్ని కడుతూ అతనికైతే అవి తీసుకెళ్ళిస్తున్నాము. అవి అయితే కుప్పగా తయారైతే చేయడం జరుగుతుందండి. ఈ పనిని పూర్తిగా చేసిన తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత అయితే మరి నూర్చడం అయితే జరుగుతుంది. కొన్ని రోజులు అంటే కదండి, ఒక 2 days తర్వాత అయితే నూర్చడం అయితే జరుగుతుంది. నూర్చడం అయితే మరి బండితో కూడా నూర్చేయచ్చు, లేదంటే నార్మల్గా మరి ఆవులతో కూడా తొక్కించి నూర్చేయచ్చు. బట్ మరి ఎలా చేస్తామో తెలియదు. ప్రజెంట్ అయితే పనిని పూర్తి చేయాలి. ఈ సీజన్లో మా గిరిజనులంతా వ్యవసాయాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరూ పొలాల్లోనే ఎక్కువగా గడుపుతుంటారు. ఎందుకంటే పొలాలన్నీ పండిపోయాయి కాబట్టి మరి కోతలు మరి విస్తారంగా అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా చేస్తున్నాము మా పని అయితే. మేము కుప్ప అయితే సగం వరకు వచ్చిందండి. లాస్ట్ ఇయర్ అయితే దీనికంటే పెద్ద కుప్ప వచ్చిందని మా బావ అయితే చెప్పడం జరిగింది. ఈ ఇయర్ మరి కొంచెం ధాన్యం అయితే సరిగ్గా లేదండి. దానివల్ల అయితే కొంచెం దిగుబడి అనేది తగ్గిందనమాట. ఎందుకంటే సరైన టైంలో ఎరువులు వాడకపోవడం, అలానే కలుపు తీత వంటివి సరిగా లేకపోవడం వలన దిగుబడి అయితే కొంచెం తగ్గిందండి ఈ సంవత్సరం. మరి ఎంత అవుతే అంత అనుకుని మేమైతే మరి పనిని అయితే మేము పూర్తి చేస్తున్నాము. ఈవినింగ్ 3:45 అయ్యేసరికి అయితే మరి కొంచెం అయితే ఉందండి ఇంకా చేయడం. టైం 4 అయ్యేసరికి అయితే మరి కుప్ప అయితే మరి వేయడం అయితే పూర్తి అయిపోయింది. పనులు మొత్తం తెచ్చేసామండి. దానికి ఏదైనా వర్షం వస్తే మరి ఏమి పాడవకుండా అయితే మేము కవర్ని అయితే కప్పుతున్నాం జాగ్రత్తగా. దీనిని ఎలా నూర్చుతారో మరి నెక్స్ట్ వీడియోలో అయితే మేము చూపిస్తామండి. అంతవరకు మరి వీడియోస్ని అయితే చూడండి. ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో పండించే పంటల వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరి మాకు సపోర్టింగ్గా ఉంటుందండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.